ఎస్సీ వర్గీకరణ విజయం తర్వాత ఈ నెల 13న హైదరాబాద్కు మందకృష్ణ మాదిగ రాక సందర్భంగా ఎంఆర్పీఎస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ తెలిపారు. ఈ విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ, ఎంఏఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, మాదిగ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు అనంతరం ఈ నెల 13న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మందకృష్ణ మాదిగ విజయంతో విచ్చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొంటారని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకరించిన వారందరూ ఉద్యమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు లంకలపల్లి నాగేష్ మాదిగ, రమణ భార్గవ్ మాదిగ, గట్టు మల్లయ్య, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కందుల మోహన్, బొజ్జ దేవయ్య మాదిగ, కత్తుల సందీప్, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, రణవీర్, బకరం పరమేష్, బుర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్రారంభం చేసుకొని జగ్జీవన్ రావు విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఆగస్టు 1న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం సంతోషిస్తున్నాం. మాదిగల చిరకాల కోరికైనటువంటి ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, అసలు వర్గీకరణ అనేది అమలు అవుతుందా కాదా అనే కొంత సందిగ్ధంలో ఉన్న వ్యతిరేక శక్తులు కూడా ఎంతో ఇబ్బందికి గురి చేయడం, దానికి వాళ్ళ కనువిప్పు కలిగేలా ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో ఉండి ప్రతి ఒక్కరిని సహకరించిన వ్యక్తులను కలుస్తూ, అదేవిధంగా రేపు 13న హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా 3 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మన నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా ఎంఆర్పీఎస్ శ్రేణులతో పాటు ఎంఎస్పీ అనుబంధ సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుండి 2 వెహికల్స్ తీసుకొని హైదరాబాదుకు అన్నకు ఘనంగా స్వాగతం పలకడానికి, అన్నకు మనం స్వాగతం పలికే విధంగా, మనం కనువిప్పు కలిగే విధంగా జన సమీకరణ సేకరించి హైదరాబాద్కు రావాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాదు మన అధినాయకుడు దండోర దళపతి అన్న గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ, అభినవ్ అంబేద్కర్ మనం ఘనంగా స్వాగతం పలికితే అన్నగారికి కూడా, ఎందుకంటే 30 సంవత్సరాల శ్రమ, కష్టం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సాధించుకున్నది, మనం అన్నగారికి ఘనంగా స్వాగతం పలికే విధంగా మన అందరం కూడా తరలి వెళ్ళాలని చెప్పి నల్గొండ జిల్లా ఎంఆర్పీఎస్ శ్రేణులకు అనుబంధ సంఘాలకు పిలుపునిస్తాను. ఆగస్టు 1 తారీఖున మాదిగలకు స్వాతంత్రం వచ్చిన రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి చంద్రచూడ్ గారు నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సానుకూల తీర్పు రావడం, ఆ తీర్పుతో మాదిగ జాతిలో, మాదిగ కుటుంబాలలో ఆనందాలు, సంబరాలు చేసుకున్నటువంటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత 30 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సామాజిక ఉద్యమాలు చేసి మాదిగ జాతి కోసం, మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలలో, రాజకీయాలలో, సంక్షేమ రంగాలలో అభివృద్ధి చెందేటట్టుగా ఈ రిజర్వేషన్లను సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గత 70 సంవత్సరాల భారత రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్లను సాధించి పెట్టడంతో అణగారిన కులాలకు లబ్ధి పొందినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు లబ్ధి పొందాలంటే ఎస్సీ రిజర్వేషన్ల అమలు జరగవలసిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయసారథి అయినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారు రేపు
13 తారీఖున హైదరాబాదుకు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విజయసారథికి ఘనస్వాగతం పలకడం కోసం ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం, ప్రజాస్వామిక వాదులు మొత్తం అనేక మంది తండోపతండాలుగా తరలి వచ్చి అన్నగారికి ఘనస్వాగతం పలకవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 13వ తారీఖున జరుగు మాదిగల విజయోత్సవ మహా ర్యాలీని జయప్రదం చేయడంలో భాగంగా మరి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగ మిత్రులందరూ కూడా, అదేవిధంగా యువకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున రేపు 13వ తారీఖున జరుగు ర్యాలీకి తరలి రావాలని, అదేవిధంగా భారత సుప్రీంకోర్టు న్యాయము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పును మేము ఆస్వాదిస్తూ మరి మేము 30 సంవత్సరాల పోరాటాన్ని సాధించుకున్న ఈ యొక్క శుభ తరుణంలో మరి మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారి యొక్క మరి దాంట్లో భాగంగా ఆయన పిలుపు మేరకు రేపు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము అందరూ కూడా తలుచుకోవడం జరిగింది. దీనికి ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా యూత్, ఉద్యోగస్తులు మొత్తం కూడా అందరూ కూడా కదిలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.